పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉమ్మడి కూటమి నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాట్ కామెంట్స్ చేశారు. కులాల వారీగా ఓట్లు పడే పరిస్థితి లేదని, కేవలం సంక్షేమం అభివృద్ధిపైనే ఓట్లు పడతాయని శ్రీనివాస వర్మ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ మంజూరు చేసిన బీఫామ్లు పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ చేతుల మీదుగా శ్రీనివాస వర్మ అందుకొని మాట్లాడారు. అనంతరం పలువురు గీత కార్మికులను ఆయన సత్కరించారు. ఉన్నటువంటి పాకా సత్యనారాయణ గారు ఆ రోజు బీజేపీలో జాయిన్ చేశారు. ఇట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అభివృద్ధి చేయడం, నిధులు తేవడం ఇవన్నీ ఒక్కైతే అయితే స్థానికంగా మనకేం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఈ జిల్లాలో మొట్టమొదటిగా ఎవరైతే కళ్ళు గీత కార్మికులు ఉన్నారో చెట్టి బల్జ గౌడ కులానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారో, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులు, వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా 5 కోట్ల రూపాయలతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి వారికి కష్టాల్లో ఆసరాగా ఉండాలి. ఈ సంక్షేమ నిధి ఈ పార్లమెంట్లో చేసి ముందుకు వెళ్తామని, స్థానిక మా తాలూకు సొంత నిధులతో ఏర్పాటు చేసి ముందుకు వెళ్తామని స్థానిక ఎజెండాలో మేము పెట్టడం